కార్తీక్ వాళ్ళ ఇంటికైతే పోలీసులు వచ్చి ఇక్కడ కత్తి ఉంది. అంటే ఈ కత్తితోనే మిమ్మల్ని పొడిచారా అని అనేసరికి నాకు తెలీదు. నాకు గుర్తులేదు కార్తీక్ బాబు అని అనేస్తూ ఉంటుంది. అయితే ఒకటి క చేయడానికైనా మిమ్మల్ని మిస్‌లీడ్ చేయడానికైనా ఈ పని చేయుండొచ్చు. కొందరు హంతకులు పొడిచిన కత్తిని ఎందుకు పట్టుకెళ్ళకుండా ఉంటారు. కాబట్టి ఎవరో బ్లడ్‌తో ఈ కత్తి మీద ఉన్న బ్లడ్ మీది శాంపిల్స్ చూడాలి. లేదు అంటే ఎవరికో పొడిచిన కత్తిని తీసుకొచ్చి ఇక్కడ పడేసి మనల్ని మిస్‌లీడ్ చేయొచ్చు. చాలామంది హంతకులు తప్పించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి దీన్ని ల్యాబ్‌కి పంపించి బ్లడ్ శాంపిల్స్ వచ్చాక మాట్లాడుకుందాం. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా కార్తీక్ అని అడుగుతూ ఉంటాడు పోలీస్. ఉంది అని అనేసరికి దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక దీపిక సైతే కంగారుగా కార్తీక్ చూసి ఇప్పుడు దీపకి ఇలా కాదని చెప్పేసి పథకాన్ని నేను అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను అని అంటూ ఉంటాడు. ఇక శౌర్య వీళ్ళందరూ అయితే చూసి కంగారు పడుతూ ఉంటారు. ఎవరసలు అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. అలా కంగారు పడి చూస్తూ ఉంటారు. ఇక పదండి అక్కడికి బయటకెళ్ళి మాట్లాడుకుందాం అని కార్తీక్ అనేసరికి సరే అని చెప్పేసి పోలీసులు వాళ్ళందరూ అయితే వెళ్తూ ఉంటారు. ఇక కాంచన వీళ్ళందరూ అయితే ఎవరు నాన్నమ్మ ఆ కత్తితోనేనా అమ్మని పొడిచింది అని అనేసరికి నువ్వు అలాంటి విషయాలు మాట్లాడకూడదు అని అంటూ ఉంటుంది. ఇక ఎవరి మీద మీకు డౌట్ ఉంది చెప్పండి అనేది అంటూ ఉంటారు. అలా అనేసరికి నాకు ముగ్గురు మీద డౌట్ ఉంది. ఒకటి గౌతమ్, ఒకటి జ్యోత్స్న అని అంటూ ఉంటారు. అయితే మూడో వ్యక్తి ఎవరు అని అడిగేసరికి ఆ విషయమే మీరు కనుక్కోవాలి. జ్యోత్స్నకి గౌతమ్కి అయితే మా మీద పగ ఉంది. దీపకి అంతకు మించి ఇంకెవరు మీద పగలేదు. మూడో వ్యక్తి ఎవరనేది మీరే కనుక్కోవాలి అనేది అంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విని దీప అయితే షాక్ అవుతుంది.